హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈసారి నేను మన ఛానల్లో ఏం తీసుకొచ్చానో తెలుసా? మీలో చాలా మందికి ఈ సినిమా గురించి తెలిసే ఉంటుంది. ఇది ఒక సూపర్ అయిన జాంబీ మూవీ. యాక్చువల్లీ జాంబీ మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని కూడా దీన్ని చెప్పొచ్చు. కథ ఏంటంటే, ప్రపంచంలో ఒక పెద్ద కంపెనీ మిలిటరీతో కలిసి డేంజరస్ అయిన ఒక వైరస్ ని తయారు చేసింది. కానీ ఒక అనుకోని సిచ్యువేషన్ వల్ల ఆ వైరస్ లీక్ అయి చాలా మంది ప్రజలు దాని వల్ల ఇన్ఫెక్ట్ అయి జాంబీస్ గా మారిపోయారు. ఇలాంటి ఒక పరిస్థితిలో ఈ సినిమా హీరోయిన్ తన గతం మొత్తం మర్చిపోయి తన ఫ్రెండ్స్ తో పాటు ఈ జాంబీల మధ్య ఇరుక్కుంటుంది. జాంబీస్ మాత్రం ఉన్నా కూడా పర్వాలేదు, మనుషులు ఇప్పటి వరకు చూడని ఏవేవో కొన్ని భయంకరమైన మాన్స్టర్స్ కూడా వీళ్ళని చంపడం కోసం వీళ్ళ వెంట పడతాయి. యాక్చువల్లీ ఈ క్రియేచర్స్ అన్నిటిని ఎందుకు సృష్టించారు, ఆ జాంబీ వైరస్ ఎలా స్ప్రెడ్ అయ్యింది, చివరికి హీరోయిన్ తన ఫ్రెండ్స్ తో కలిసి వాటి అన్నిటి దగ్గర నుంచి ప్రాణాలతో తప్పించుకొని బయటపడగలుగుతుందా లేదా అనేదాన్ని చాలా సస్పెన్స్ గా మరియు థ్రిల్లింగ్ గా చెప్పేదే 2002లో విడుదలైన రెసిడెంట్ ఈవిల్ అనే ఈ సినిమా స్టోరీ లైన్. ఇది ఒక ఫిలిం సిరీస్. ఈ సినిమాలో మొత్తం 6 పార్ట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ పార్ట్ కథ ఏంటో చూసేద్దాం. సినిమా ప్రారంభంలో మనకి రాకూన్ సిటీలో ఉండే అంబ్రెల్లా కార్పొరేషన్ అనే ఒక పెద్ద కంపెనీని చూపిస్తారు. ఇది యుఎస్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఒక మల్టీనేషనల్ కంపెనీ. కాస్మెటిక్స్, కెమికల్స్ మరియు హెల్తీగా ఉండడానికని కన్స్యూమర్ ప్రొడక్ట్స్ నుంచి రోగాలని నయం చేసే మందుల వరకు వీళ్ళు అన్నిటినీ ఉత్పత్తి చేస్తున్నారు. అండ్ అది మాత్రం కాకుండా అంబ్రెల్లా కార్పొరేషన్ మేజర్ ప్రాఫిట్ వీళ్ళు మిలిటరీతో కలిసి చేసే కొన్ని జెనెటిక్ ఎక్స్పెరిమెంట్స్ నుంచే వస్తుంది. ఈ సెవెంత్ సెన్స్ సినిమాలో చూపించేటట్టు కొన్ని డేంజరస్ అయిన బయో వెపన్స్ ని తయారు చేయాలని వీళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు. రాకూన్ సిటీ అండర్ గ్రౌండ్ లో ఉండే ఈ సీక్రెట్ పేరు హైవ్. ఈ బయో వెపన్ రీసెర్చ్ చాలా ప్రమాదకరమైనది కాబట్టి అంబ్రెల్లా కార్పొరేషన్ ఎవరికీ తెలియకుండా ఈ చోట్లోనే ఈ రీసెర్చ్ ని చేస్తుంది. నిజానికి ఈ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కి కూడా హైవ్ అనే ఈ ప్లేస్ గురించి మరియు ఈ చోట్లో ఏం జరుగుతుందనే దాని గురించి అసలు ఏం తెలియదు. ఇప్పుడు మనకి ల్యాబ్ లో ఒక వ్యక్తి ప్రొటెక్టివ్ సూట్ వేసుకుని అతనికి ఎదురుగా ఉండే ఒక ఐసోలేటెడ్ ఛాంబర్ లో ఉన్న బ్లూ ఇంకా గ్రీన్ కలర్ లిక్విడ్ క్యాప్సూల్స్ ని ఒక మెకానికల్ ఆర్మ్ యూస్ చేసుకుని చాలా కేర్ఫుల్ గా తీసి వాటిని ఒక బ్రీఫ్ కేస్ లో పెడుతున్నట్టు చూపిస్తారు. యాక్చువల్లీ ఈ వ్యక్తి ఒక దొంగ. అతను దొంగతనం చేసే ఈ బ్లూ కలర్ లిక్విడ్ పేరు టీ వైరస్. ఇది మనుషులని జాంబీస్ గా మార్చుతుంది. అండ్ ఈ గ్రీన్ కలర్ క్యాప్సూలే దాని యాంటీడోట్. ఈ వ్యక్తి సూట్ కేస్ లో వాటన్నిటిని తీసుకున్నాక అతను ఆ ల్యాబ్ నుంచి వెళ్లే ముందు కావాలని ఆ వైరస్ ఉన్న ఒక క్యాప్సూల్ ని ఇరగొట్టేస్తాడు. కోవిడ్ లాని టీ వైరస్ కూడా గాలి ద్వారా స్ప్రెడ్ అవ్వగలదు. కాబట్టి ఈ వైరస్ ఆ రూమ్ లో ఉన్న ఎయిర్వెంట్స్ ద్వారా కొన్ని సెకండ్స్ లోనే ఆ బిల్డింగ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. స్టార్టింగ్ లో ఈ కంపెనీ ఎంప్లాయీస్ ఎవరికి వైరస్ లీక్ వల్ల ఏది తేడాగా అనిపించలేదు. వాళ్ళందరూ ఎప్పటిలానే వాళ్ళ పనిలో బిజీగా ఉంటారు. కానీ కేజెస్ లో బంధింపబడిన కుక్కలు మాత్రం కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా అరుస్తుంటాయి. అంబ్రెల్లా కార్పొరేషన్ హైవ్ సెక్యూరిటీ కోసమని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని సెట్ చేస్తున్నారు. ఈ ఏఐ పేరు రెడ్ క్వీన్. వైరస్ లీక్ అయిందన్న విషయం కనిపెట్టిన రెడ్ క్వీన్ అది బయట ప్రపంచానికి వెళ్ళకూడదని వెంటనే ఈ ఫెసిలిటీ డోర్స్ ఇంకా గేట్స్ అన్నిటిని క్లోజ్ చేస్తుంది. ఆ బిల్డింగ్ లో ఉన్న ఫైర్ సిస్టమ్స్ అన్ని ఆన్ అవ్వడంతో ఎంప్లాయీస్ అందరూ ఎక్కడో ఫైర్ అయ్యింది గల అని అనుకుంటారు. బట్ నిజమేంటంటే ఇప్పుడు ఈ గ్యాస్ ని బ్రీచ్ చేయడం వల్ల హైవ్ లో ఉన్న వాళ్ళందరూ ఆ జాంబీ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయి ఉంటారు. కాబట్టి రెడ్ క్వీన్ అనే ఈ సూపర్ కంప్యూటర్ వీళ్ళందరినీ చంపడం కోసం పాయిజనస్ అయిన గ్యాస్ ని లీక్ చేయడం, ఎలివేటర్స్ లో ఉన్న వాళ్ళని పెద్ద యాక్సిడెంట్ చేసి చంపేయడం, ఫైర్ సిస్టమ్స్ తో నీటిలో మునిగించి చంపడం అని అది ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరి పైన అటాక్ చేసి ఈ వైరస్ స్ప్రెడ్ ని ఆపుతుంది. ఇప్పుడు మనకి ఈ సీన్ ని ఇక్కడ కట్ చేసి ఈ సినిమా హీరోయిన్ ఆలిస్ ని చూపిస్తారు. ఆలిస్ ఒక బాత్రూమ్ లో మెలుకుంటుంది. తనకి తన గతం అస్సలు గుర్తుండదు. లాస్ట్ గా షవర్ పై నుంచి ఏదో వచ్చి తను అన్కాన్షియస్ అయినది మాత్రమే ఇప్పుడు తన మెమరీలో ఉంది. హీరోయిన్ ఇప్పుడు ఒక మ్యాన్షన్ లో ఉంది. ఆ చోటు మొత్తం చూసిన తను టేబుల్ పై ఒక వెడ్డింగ్ ఫోటో ఉండడం చూస్తుంది. అండ్ ఆ ఫోటో ఇంకెవరిదో కాదు, తనదే. ఏం గుర్తులేక దాన్ని తను చూస్తున్నప్పుడు తనకి వెనక ఎవరో ఉండడం చూసిన హీరోయిన్ ఆ వ్యక్తిని ఫాలో అవుతుంది. కానీ ఆలిస్ ఆ డోర్ తెరిచినప్పుడు ఆ పర్సన్ తనని సైలెంట్ గా ఉండమని చెప్పి హీరోయిన్ ని దాగమంటాడు. ఆలిస్ కి ఈ చోట్లో ఏం జరుగుతుందో అర్థం కాకముందే కొంతమంది బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని ఉన్న వాళ్ళు గన్స్ పట్టుకుని వీళ్ళున్న మ్యాన్షన్ విండోస్ ని బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చి హీరోయిన్ తో పాటు ఉన్న ఇంకో వ్యక్తిని కదలనివ్వకుండా పట్టుకుంటారు. అతను వాళ్ళ దగ్గర తను ఒక పోలీస్ అని చెప్తున్నా వాళ్ళు పట్టించుకోకుండా ఆ వ్యక్తిని హ్యాండ్ కఫ్ చేస్తారు. ఇంకో అతను ఆలిస్ దగ్గరికి వచ్చి ఆలస్యం చేయకుండా వెంటనే రిపోర్ట్ ఇవ్వని అడుగుతాడు. కానీ అతను ఏ రిపోర్ట్ గురించి అడుగుతున్నాడో తెలియని హీరోయిన్ కన్ఫ్యూషన్ లో ఉంటుంది. ఆ ప్లేస్ ని ఎగ్జామిన్ చేస్తున్న ఈ టీం ఈ మ్యాన్షన్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయి ఈ చోట్లో మనుషులని అన్కాన్షియస్ చేసే ఒక గ్యాస్ రిలీజ్ అయి ఉన్నదన్న విషయం నోట్ చేస్తారు. సో మేబీ ఆ గ్యాస్ వల్లే హీరోయిన్ అఫెక్ట్ అయి తను తన గతం మర్చిపోయిందని వీళ్ళంతా అనుకుంటారు. అదేలా తను ఒక పోలీస్ అని ఈ వ్యక్తి చెప్పాడు కదా, అతను తన పేరు మార్క్ అని వీళ్ళ దగ్గర చెప్పి అతని ఐడిని గన్స్ పట్టుకున్న వాళ్ళకి చూపిస్తాడు. కానీ అతని గురించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళకి పోలీస్ డేటాబేస్ లో దొరకదు. ఈ అమ్మాయి పేరు రెయిన్. ఈ వ్యక్తికి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి రెయిన్ వీళ్ళ హెడ్ దగ్గర ఇతన్ని చంపేద్దామా అని అడిగినప్పుడు అతను వద్దు, ఇతన్ని కూడా మనతో పాటు తీసుకువెళ్దామని చెప్పి ఈ మ్యాన్షన్ లో ఉన్న ఒక సీక్రెట్ ప్యాసేజ్ ని ఓపెన్ చేస్తాడు. ఈ టీమ్ మెంబర్స్ ఆలిస్ మరియు మార్క్ ని అందులోకి తీసుకువెళ్లి చూస్తే సర్ప్రైజింగ్లీ అక్కడ ఒక ట్రైన్ ఉంటుంది. అండ్ ఈ ట్రైన్ ఎక్కడికో కాదు, స్ట్రైట్ గా అంబ్రెల్లా కార్పొరేషన్ సీక్రెట్ ప్లేస్ అయిన హైవ్ బేస్
ప్లేస్ కి వెళ్తుంది. ఈ గ్రూప్ మొత్తం అందులోకి వెళ్ళడానికి ముందు 3 గంటల్లో పెళ్లిపోయేటట్టు ఒక పెద్ద టైం బాంబ్ ని అక్కడ సెట్ చేస్తారు. తరువాత వీళ్ళందరూ ఆ ట్రైన్ లోకి ఎక్కి అక్కడ నుంచి బయలుదేరుతారు. కొంచెం దూరం వెళ్ళగానే వీళ్ళు ఈ ట్రైన్ కి ఉన్న ఒక కంపార్ట్మెంట్ లో ఎవరో ఒక అతను అన్కాన్షియస్ అయి ఉండడం చూసి వీళ్ళతన్ని లేపుతారు. యాక్చువల్లీ మన హీరోయిన్ ఆలిస్ లానే ఇతను కూడా ఆ గ్యాస్ వల్ల తన మెమరీ మొత్తం మర్చిపోయింటాడు. అతని మొహం చూసిన ఆలిస్ తను ఆ టేబుల్ పై చూసిన వెడ్డింగ్ ఫోటోలో తనకి పక్కన నిల్చునున్న వ్యక్తి ఇతనే అని రియలైజ్ అవుతుంది. వీళ్ళిద్దరి చేతిలో ఉన్న రింగ్స్ కూడా మ్యాచ్ అవడంతో మేబీ ఇతనే తన భర్త గల అని హీరోయిన్ ఆలోచిస్తున్నప్పుడు తనకి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తన మెమరీస్ కొంచెం జ్ఞాపకం వస్తుంది. కానీ అవేవి క్లియర్ గా ఉండదు. తరువాత వీళ్ళందరూ వీళ్ళ డెస్టినేషన్ అయిన హైవ్ బేస్ ని చేరుకుంటారు. అక్కడ వీళ్ళు ఆ బిల్డింగ్ మెయిన్ గేట్స్ దగ్గరకు వచ్చి వాటిని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆలిస్ ఈ టీం లీడర్ దగ్గర అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతుంది. దానికి అతను హీరోయిన్ తో సహా వీళ్ళ టీంలో ఉన్న వాళ్ళందరూ అంబ్రెల్లా కార్పొరేషన్ కింద పనిచేసే సోల్జర్స్ అని మరియు ఆలిస్ మెలుకున్న మ్యాన్షన్ ఈ హైవ్ కి రావడానికి యూజ్ చేసే ఒక ఎమర్జెన్సీ ఎంట్రన్స్ అని చెప్తాడు. అదేలా తను మరియు ఆ వెడ్డింగ్ ఫోటోలో ఉన్న అతను హస్బెండ్ అండ్ వైఫ్ కాదు. వీళ్ళిద్దరూ ఆ మ్యాన్షన్ ని ప్రొటెక్ట్ చేసే సీక్రెట్ ఏజెంట్స్. వీళ్ళకి జరిగిన మ్యారేజ్ కూడా ఫేకే. ఈ సెటప్ అంతా హైవ్ గురించి మరియు ఆ ఎంట్రన్స్ గురించి బయట ఎవరికి తెలియనివ్వకుండా ఉండడం కోసమే అని అతను హీరోయిన్ దగ్గర చెప్తాడు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చున్నారంటే హైవ్ లోపల ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఏదో ఒక యాక్సిడెంట్ జరిగింది. అది ఏంటని మనకి సరిగ్గా తెలియదు. బట్ దీనికి రెస్పాన్స్ గా ఈ ప్లేస్ సెక్యూరిటీ కోసం సెట్ చేస్తున్న సూపర్ కంప్యూటర్ రెడ్ క్వీన్ ఈ చోట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ చంపేసింది. సో అది ఎందుకు ఇలా చేసింది, లోపల అసలు ఏం జరిగిందనే దాన్ని కనిపెట్టడమే మన మిషన్ అని అతను హీరోయిన్ కి సిచ్యువేషన్ ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వీళ్ళు ఆ మెయిన్ డోర్స్ ని కట్ చేసి ఓపెన్ చేశాక ఈ టీం మెంబర్స్ అందరూ అందులోకి వెళ్తారు. ముందుగా ఒక అమ్మాయి ఆ ప్లేస్ లో పాయిజనస్ అయిన గ్యాస్ ఏమైనా ఉందా అని చెక్ చేస్తుంది. హైవ్ లో ఎన్విరాన్మెంట్ సేఫ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక వీళ్ళు ముందుగా రెడ్ క్వీన్ ని షట్ డౌన్ చేయడం కోసం సిస్టమ్స్ అన్ని ఉన్న చోటికి వెళ్ళాలనుకుంటారు. బట్ లిఫ్ట్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోవడం వల్ల వీళ్ళకి వేరే ఆప్షన్ లేక స్టెప్స్ ని యూజ్ చేసుకుని చాలా కేర్ఫుల్ గా మరియు అలర్ట్ గా కిందకి దిగుతుంటారు. దారిలో ఎంప్లాయీస్ అందరూ వర్క్ చేసే ల్యాబ్స్ అని నీళ్లతో నిండి ఉండడం చూసి ఆ చోట్లో నడుచుకుంటూ వెళ్లడం కుదరదు కాబట్టి వీళ్ళు వేరే దారిని వెతుకుతారు. ఆ ల్యాబ్ లో చనిపోయిన సైంటిస్ట్ మరియు రీసెర్చర్ శవాలన్నీ ఉండడం చూసి వీళ్ళు ఆశ్చర్యపోతూ నడుస్తూ వెళ్తారు. బట్ వీళ్ళు నోట్ చేయని విషయం ఏంటంటే ఆ నీటిలో మునిగిపోయిన ఒక ఎంప్లాయీ వీళ్ళు వచ్చారన్న విషయం తెలిసి కళ్ళు తెరుస్తాడు. ఇప్పుడు ఈ గ్రూప్ వేరే దారిని వెతుకుతూ ఒక డోర్ ని ఓపెన్ చేస్తారు. మ్యాప్ లో ఈ చోటిని క్యాంటీన్ అని మార్క్ చేస్తుంటారు. కానీ ఈ చోటు చూపికి అలా ఉండదు. అక్కడ ఏవో పెద్ద పెద్ద కంటైనర్స్ ట్యూబ్స్ అని ఉంటుంది. వీటన్నిటిలోనూ ఏముందని హీరోయిన్ వాటిలో ఒక కంటైనర్ దగ్గరికి వెళ్లి చూస్తే అందులో బ్రెయిన్ లా కనిపించే ఒక క్రూరమైన క్రియేచర్ ఉంటుంది. దానికి ఎన్నో ఇంజెక్షన్స్ అన్ని పొడిచి దాన్ని ఈ కేజీలోనే ప్రాణాలతో బంధించున్నారు. అండ్ ఇది కూడా అంబ్రెల్లా కంపెనీ క్రియేట్ చేసిన ఒక బయో వెపన్. ఇద్దరు సోల్జర్స్ మార్క్ అదే ఆ పోలీస్ అని చెప్పాడు కదా, అతనితో పాటు ఆ ప్లేస్ లో స్టే చేస్తారు. మిగతా వాళ్ళు ఎగ్జిట్ ని వెతుకుతూ చివరికి ఎలాగోలా రెడ్ క్వీన్ కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్న ఛాంబర్ ని చేరుకుంటారు. దీని లోపలే ఆ సూపర్ కంప్యూటర్ మెయిన్ ఫ్రేమ్స్ అన్ని ఉన్నాయి. ఈ డోర్ ని మాత్రం దాటితే చాలు వీళ్ళు రెడ్ క్వీన్ ని ఈజీగా షట్ డౌన్ చేసి ఈ చోటు మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోగలరు. కాబట్టి వీళ్ళ టీంలో ఉన్న క్యాప్లెన్ అని ఈ హ్యాకర్ అక్కడున్న కంప్యూటర్ ని ఆపరేట్ చేసి ఆ డోర్ ని సక్సెస్ఫుల్ గా ఓపెన్ చేసిస్తాడు. బట్ ట్విస్ట్ ఏంటంటే ఆ డోర్ లోపల కొంచెం దూరం నడిచి వెళ్ళడానికి దారి, ఆ తర్వాత ఇంకో కొత్త డోర్ వేరే ఉంటుంది. ఇంత దూరం వచ్చాక వీళ్ళు ముందుకు వెళ్ళలా వద్దా అని ఎందుకు ఆలోచిస్తారు. సో వీళ్ళ టీం లీడర్ ఆ ప్యాసేజ్ ద్వారా నడుచుకుంటూ వెళ్లి ఆ సెకండ్ డోర్ లో ఏదో ఒక డివైస్ ని సెట్ చేస్తాడు. దానితో క్యాప్టెన్ ఆ డోర్ ని కూడా సక్సెస్ఫుల్ గా హ్యాక్ చేసి ఓపెన్ చేస్తాడు. యాక్చువల్లీ వీళ్ళు చోటికి వచ్చినప్పటి నుంచే రెడ్ క్వీన్ వీళ్ళందరినీ మానిటర్ చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఈ సూపర్ కంప్యూటర్ ఎప్పుడైతే ఈ గ్రూప్ దాని మెయిన్ ఫ్రేమ్ ని చేరుకోవాలని ప్రయత్నించారో వెంటనే అలర్ట్ అయి కొంచెం సేపు మిగతా కొంతమంది సోల్జర్స్ కూడా ఆ ప్యాసేజ్ లోనికి వచ్చేంత వరకు వెయిట్ చేసి తరువాత వీళ్ళందరూ బయటికి వెళ్ళకూడదని వీళ్ళకి రెండు పక్కలున్న డోర్స్ ని ఒక్కసారిగా క్లోజ్ చేసిస్తుంది. సిస్టమ్స్ ఏవి ఇప్పుడు తన కంట్రోల్లో లేవని రియలైజ్ చేసిన క్యాప్టెన్ భయపడతాడు. రెడ్ క్వీన్ వీళ్ళ టీం మెంబర్స్ ఉన్న ఆ ప్యాసేజ్ లో డిఫెన్స్ మెకానిజమ్స్ ని యాక్టివేట్ చేసిస్తుంది. క్యాప్టెన్ దాన్ని ఎంత ప్రయత్నించినా ఆపలేడు కనుక లోపల ఏం జరుగుతుందా అని చూస్తే ప్యాసేజ్ లో ఉన్న సోల్జర్స్ ముందు ఒక లేజర్ బీమ్ క్రియేట్ అయి అది వీళ్ళ వైపుకి వస్తుంది. అది డేంజరస్ అని అర్థం చేసుకున్న లీడర్ వెంటనే రియాక్ట్ అయ్యి అతని ఇద్దరి టీమ్మేట్స్ ని సేవ్ చేస్తాడు. బట్ వీళ్ళకి వెనక నిలబడున్న అమ్మాయి సిచ్యువేషన్ అర్థం కాక ఫ్రీజ్ అవ్వడంతో ఆ లేజర్ తన తలని శరీరం నుంచి కట్ చేసిస్తుంది. ఈ ప్రాసెస్ లో టీమ్ లో ఒక అతనికి వేలు మొత్తం కట్టిపోతాయి. అండ్ దారుణం ఏంటంటే ప్రాబ్లం అక్కడితో ఆగిపోలేదు. ఇంకో రౌండ్ లేజర్స్ మళ్ళీ వీళ్ళ వైపుకి రావడంతో ఒక సోల్జర్ జంప్ చేయడానికి ప్రయత్నిస్తాడు. బట్ అవి ఎక్స్పెక్ట్ చేయనట్టు దగ్గరికి వచ్చి డైరెక్షన్ మారి ఆ పర్సన్ ని రెండు ముక్కలు చేసిస్తుంది. బయట ఉన్న వాళ్ళు ఈ ట్రాజడీ మొత్తం చూస్తూ ఉన్నా ఏం చేయలేక నిస్సహాయ పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు ఆఖరికి వీళ్ళ లీడర్ మాత్రమే ప్రాణాలతో ఉంటాడు. అతను చాలా కష్టపడి ఆ లేజర్స్ దగ్గర నుంచి మిస్ అవుతుంటే రెడ్ క్వీన్ తప్పించుకునే ఛాన్సెస్ లేని ఒక గ్రిడ్ లాంటి ప్యాటర్న్ తో లేజర్స్ ని యూజ్ చేసి వీళ్ళ లీడర్ ని పీస్ చేసిస్తుంది. లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ ఇలా చనిపోయాక రెడ్ క్వీన్ మీలో ఎవరికైనా ఈ గదిలోకి రావడానికి ఆశ ఉందా అన్నట్టు మళ్ళీ డోర్స్ అన్నిటినీ ఓపెన్ చేస్తుంది. వీళ్ళ టీం
టీంలో ఆల్రెడీ సగం మంది చనిపోయారు కాబట్టి ఆలిస్ తో పాటు మిగతా వాళ్ళు చాలా బాధపడి ఏడుస్తారు. కానీ ఈ మిషన్ ని మధ్యలో స్టాప్ చేయకూడదు కాబట్టి క్యాప్లెన్ మళ్ళీ సిస్టమ్స్ ని ఆపరేట్ చేసి ఈసారి మనకి ఎటువంటి ప్రాబ్లం రాదని చెప్పి అతనే స్వయంగా గదిలోకి వెళ్తాడు. అది చూసిన ఆలిస్ ఫేక్ హస్బెండ్ భయంలో నేనైతే లోపలికి వచ్చే ఐడియాలో లేదని అంటాడు. బట్ ఆలిస్ క్యాప్లెన్ తో పాటు వెళ్ళాలని నిర్ణయించుకుని అతనితో పాటు ఆ ప్యాసేజ్ లో నడుచుకుంటూ వెళ్తుంది. లక్కీలీ వీళ్ళు అనుకున్నట్టే ఈసారి లేజర్స్ ఏవి రావు. వీళ్ళిద్దరూ మెయిన్ ఫ్రేమ్ రూమ్ ని కూడా చేరుకుంటారు కాబట్టి వెంటనే ఆలస్యం చేయకుండా ఒక డివైస్ ని సెట్ చేస్తూ రెడ్ క్వీన్ ని డియాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలో ఆ సూపర్ కంప్యూటర్ హాలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ వీళ్ళకి ముందు కనిపిస్తుంది. రెడ్ క్వీన్ ని ఒక చిన్నపిల్ల రూపంలోనే ప్రోగ్రామ్ చేస్తుంటారు. అది ఆలిస్ మరియు క్యాప్లెన్ ని వీళ్ళు చేస్తున్న పనిని వెంటనే ఆపమని వాన్ చేస్తుంది. మీరు కనుక నన్ను షట్ డౌన్ చేస్తే ఇంతకన్నా డేంజరస్ అయిన కాన్సిక్వెన్సెస్ అన్నిటిని ఫేస్ చేయాల్సి వస్తుందని రెడ్ క్వీన్ వీళ్ళని హెచ్చరిస్తుంటే క్యాప్లెన్ ఆలిస్ దగ్గర తన మాటలనేం పట్టించుకోకు, ఇది ఇలానే ఏదైనా చెప్తుంటుందిలే అని అతను ఆ మెయిన్ ఫ్రేమ్ ని డియాక్టివేట్ చేసి రెడ్ క్వీన్ ని షట్ డౌన్ చేసేస్తాడు. వైరస్ లీక్ తర్వాత ఈ సూపర్ కంప్యూటర్ ఈ చోటు మొత్తాన్ని కంట్రోల్లో ఉంచింది కాబట్టి ఇప్పుడు అది లేకపోవడం వల్ల హైవ్ లో ఉన్న సెక్యూరిటీ మొత్తం జీరో అయిపోతుంది. అక్కడక్కడ పవర్ కట్స్, ఒక చోట్లో కంటైనర్ గా క్రియేచర్స్ ని పట్టుంటారు కదా, వాటన్నిటి మూవ్మెంట్స్ ఎక్కువ అవుతుంది. అలాగే ల్యాబ్ కి ఉన్న సేఫ్టీ డోర్స్ కూడా ఓపెన్ అయిపోవడంతో అందులో ఉన్న నీళ్లు మొత్తం బయటకు వచ్చేస్తుంది. కొంతసేపటి ముందు మనం అందులో ఒక జాంబీ మెలుకోవడం కూడా చూసాం కదా, అలా లోపలే ఇంకా మరిన్ని జాంబీస్ ఉన్నాయో. సో ఇలా ఫెసిలిటీ మొత్తం కొలాప్స్ అయినా ఇక్కడ వీళ్ళేదో మంచిది చేస్తున్నట్టు ఆ రెడ్ క్వీన్ మళ్ళీ యాక్టివేట్ అవ్వకూడదని దాని మదర్ బోర్డ్ ని కూడా బయటకు తీసేస్తారు. ఇంకో పక్క కంటైనర్స్ ఉన్న రూమ్ లో మార్క్, రెయిన్ మరియు ఇంకో సోల్జర్ ఏదో సౌండ్ వినిపించి అలర్ట్ అవుతారు. రెయిన్ ఆ సౌండ్ వచ్చిన డైరెక్షన్ లో తన గన్ పట్టుకుని వెళ్ళి చూస్తే అక్కడ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన ఒక రీసెర్చర్ జాంబీగా మారి నిల్చుని ఉంటాడు. కానీ అతను ఇన్ఫెక్ట్ అయి ఉన్నాడన్న విషయం తెలియని రెయిన్ అతనికి సహాయం చేయాలని ప్రయత్నించినప్పుడు ఆ జాంబీ తనని కొరికిస్తుంది. అదృష్టవశాత్తు ఆ ఇంకో సోల్జర్ టైంకి రెయిన్ దగ్గరికి వచ్చి ఆ జాంబీని కొట్టి తనని కాపాడుతాడు. రెయిన్ చేయని ఆ జాంబీ కొరికిన ఆ గాయం చూసి ఈ సోల్జర్ అతని గన్తో ఆ రీసెర్చర్ పై ఏం చేసి అతన్ని కిందే పడుకోమంటాడు. అయినా ఆ జాంబీ అతని మాటల్ని వినిపించుకోకుండా మళ్ళీ లెగిచి నిల్చోవడంతో ఈ సోల్జర్ ఆ జాంబీ కాళ్ళలో షూట్ చేస్తాడు. కానీ ఎటువంటి రియాక్షన్ ఉండదు. ఈ సోల్జర్ ఎన్నిసార్లు షూట్ చేసినా ఆ జాంబీ కొంచెం కూడా ఆగకుండా వీళ్ళిద్దరిని అటాక్ చేయడం కోసం ముందుకు రావడంతో వీళ్ళు ఆశ్చర్యపడి ఇది ఖచ్చితంగా ఒక నార్మల్ మనిషి అయ్యుండదని వీళ్ళ దగ్గరున్న గన్స్ తో కంటిన్యూస్ గా షూట్ చేసి ఆ జాంబీని చంపుతారు. అప్పుడు ఆ సమయంలో ఆ సూపర్ కంప్యూటర్ ని షట్ డౌన్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ పని పూర్తి చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. బట్ సర్ప్రైజింగ్లీ ఈ చిన్న గ్యాప్ లోనే ఆ జాంబీ శరీరం మళ్ళీ మాయమైపోతుంది. సో ఇన్ని బుల్లెట్స్ తగిలాక కూడా అది ఇంకా చనిపోలేదన్నమాట. ఆ జాంబీ బాడీలో నుంచి కింద పడిన దాని బ్లడ్ చూపికి జెల్లీలా ఉండడం చూసిన మార్క్ ఆల్రెడీ చనిపోయిన వారి బ్లడ్డే ఇలా రియాక్ట్ అవుతుందని మిగతా వాళ్ళ దగ్గరే చెప్తాడు. వీళ్ళందరికీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో అర్థం కాకముందే వీళ్ళని అన్ని డైరెక్షన్స్ లో నుంచి చాలా జాంబీస్ సరౌండ్ చేస్తాయి. అది చూసి వీళ్ళంతా భయంలో వీళ్ళ దగ్గరున్న గన్స్ ని ఉపయోగించుకుని వాటన్నిటిపై ఓపెన్ ఫైర్ చేస్తారు. కానీ కేవలం ఒక్క జాంబీ వచ్చినప్పుడే వీళ్ళు దాన్ని చంపలేకపోయారు. అలాంటిది ఇన్ని జాంబీస్ ని ఎలా ఎదిరించగలరు? ఫైర్ చేస్తున్నప్పుడు అనుకోకుండా వీళ్ళు అక్కడున్న ఒక కంటైనర్ ని షూట్ చేసేయడంతో ఆ చోట్లో ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. ఆ గందరగోళం మధ్య ఈ టీం మెంబర్స్ అందరూ ఒక్కో డైరెక్షన్ లో విడిపోతారు. ఒక టేబుల్ కింద ఇరుక్కొని ఉన్నప్పుడు మార్క్ ని కొన్ని జాంబీస్ చుట్టుముడతాయి. ఆ ఎక్స్ప్లోషన్ వల్ల కంటైనర్స్ వీక్ అవ్వడంతో మరికొన్ని మాన్స్టర్స్ అందులో నుంచి బయటకు వస్తుంటాయి. అప్పుడు టైం కి అక్కడికి వచ్చిన హీరోయిన్ ఆలిస్ మార్క్ ని ఆ జాంబీస్ దగ్గర నుంచి కాపాడుతుంది. అదే సమయానికి రెయిన్ హీరోయిన్ ఫేక్ హస్బెండ్, అతని పేరు స్పెన్సర్ మరియు ఇంకో సోల్జర్ ఆ జాంబీస్ దగ్గర నుంచి తప్పించుకుంటూ ఒక డోర్ ని ఓపెన్ చేస్తారు. బట్ దురదృష్టవశాత్తు ఆ డోర్ వెనక చాలా జాంబీస్ ఉంటాయి. అవి ఆ సోల్జర్ ని పట్టుకుని అతనిపై దాడి చేస్తాయి. రెయిన్ ఆ సోల్జర్ ని కాపాడడం కోసం చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఈ ప్రాసెస్ లో తనని మళ్ళీ ఆ జాంబీస్ కొరికేయడంతో తను వాటిని ఎదిరించి పోరాడలేక ఆ సోల్జర్ ని వదులుకుంటుంది. ఇంకో పక్క మనం కంటైనర్ లో చూసిన ఆ బ్రెయిన్ లాంటి క్రియేచర్ ఎవాల్వ్ అయి అది చాలా అగ్రెసివ్ గా డోర్స్ అన్నిటిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చినట్టు చూపిస్తారు. మార్క్ తో పాటు ఆ కంటైనర్స్ ఉన్న రూమ్ మధ్యలో నడుస్తున్న ఆలిస్ హఠాత్తుగా తనకేదో అనిపించి తిరిగి చూస్తే వెనక అతను కనిపించడు. అతనికి ఏమైందా అని ఆ చోట్లో అతని కోసం వెతుకుతున్న హీరోయిన్ స్టార్టింగ్ సీన్ లో కుక్కలన్నిటిని బంధించి పెట్టిన ఆ చోటుకి వస్తుంది. బట్ ఆ డాగ్స్ ఇప్పుడు ఆ కేజెస్ లో ఉండవు. అవన్నీ ఎప్పుడో హోల్స్ వేసుకుని ఆ కేజెస్ లో నుంచి ఎస్కేప్ అయి ఉంటాయి. అప్పుడు అకస్మాత్తుగా హీరోయిన్ కి వెనక నుంచి ఏదో మురిగే శబ్దం వినిపించి తను ఏంటని తిరిగి చూస్తే అక్కడ ఆ జాంబీ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన ఒక డాగ్ ఉంటుంది. ఆ కుక్క తన వైపుకి రావడం చూసిన హీరోయిన్ కి భయం పుట్టి తను దాని దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్లి పక్కనున్న ల్యాబ్ లో దూరి డోర్ లాక్ చేసుకుని చూస్తే సర్ప్రైజింగ్లీ అందులో ఆల్రెడీ ఒక జాంబీ ఉంటుంది. అది హీరోయిన్ ని కొరకడానికి వచ్చినప్పుడు తను సబ్ కాన్షియస్ లో ఆటోమేటిక్ గా ఎగిరి గట్టిగా ఒక కిక్ ఇచ్చి ఆ జాంబీని కొన్ని కెమికల్స్ లో తోసిస్తుంది. తను ఎలా చేశానా అని ఆలిస్ కి కూడా ఏం అర్థం కాదు. యాక్చువల్లీ తను కూడా మ్యాన్షన్ ని ప్రొటెక్ట్ చేసే ఒక సెక్యూరిటీ గార్డ్ కదా, సో తనలో ఫైటింగ్ స్కిల్స్ ఉంది. హీరోయిన్ కింద పడిన జాంబీ దగ్గరికి మెల్లమెల్లగా వెళ్లి దాని దగ్గరున్న
ఉన్న గన్ని తను తీసుకుంటుంది. ఆ సమయంలో ఒక జాంబీ డాగ్ హీరోయిన్ చేసిన సౌండ్ ని విని తను ఉన్న ల్యాబ్ విండోస్ ని బద్దలు కొట్టుకుని తనపై దాడి చేయడం కోసం లోపలికి వస్తుంది. అది చూసిన ఆలిస్ ఫాస్ట్ గా ఆ ల్యాబ్ లో నుంచి ఇంకో డోర్ ని ఓపెన్ చేసుకుని బయటికి వెళ్లి చూస్తే ఈసారి 1-2 కాదు, ఆ జాంబీ కుక్కల గుంపే అక్కడ ఉంటుంది. సో పరిగెట్టడం పనికవ్వదని ఆలిస్ తన దగ్గరున్న గన్ తో వాటిపై ఫైర్ చేసి ఆ కుక్కల్ని చంపిస్తుంటుంది. తన షూటింగ్ స్కిల్స్ తో తను ప్రతి కుక్కకి ఒక హెడ్ షాట్ అని హీరోయిన్ ఒక బుల్లెట్ ని కూడా వేస్ట్ చేయకుండా ఆ డాగ్స్ అన్నిటిని షూట్ చేసి చంపిస్తుంది. చివరికి బుల్లెట్ ఖాళీ అయిపోయినప్పుడు తనకి వెనక ల్యాబ్ లో ఉన్న ఆ కుక్క పరిగెడుతూ వచ్చి ఆలిస్ వైపుకి జంప్ చేయడంతో తను కూడా వాళ్ళలో జంప్ చేసి ఒక ఫ్లైయింగ్ కిక్ తో ఆ ఆఖరి కుక్కని కూడా చంపేస్తుంది. మరోపక్క ఒంటరిగా ఉన్న మార్క్ ని చూపిస్తారు. అతను దేన్నో వెతుకుతూ ఆఫీస్ రూమ్ కి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి లీజా అనపడే ఒక అమ్మాయి ఐడి కార్డ్ దొరుకుతుంది. మ్యాట్ ఈ లీజా గురించి అతనికి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అని చూస్తున్నప్పుడు అక్కడికి జాంబీగా మారిన లీజా వస్తుంది. యాక్చువల్లీ ఈ లీజా వేరే ఎవరో కాదు, మార్క్ సిస్టర్. తను మార్క్ ని చూడగానే అతనిపై దాడి చేసి అతన్ని కొరకడానికి ప్రయత్నిస్తుంది. అతను కూడా తప్పించుకోలేక దాని దగ్గర ఇరుక్కున్నప్పుడు కరెక్ట్ టైం కి అక్కడికి వచ్చిన ఆలిస్ లీజా తలపై కొట్టి తను మార్క్ ని ఇంకోసారి కాపాడుతుంది. అన్కాన్షియస్ అయిన లీజాని చూసిన ఆలిస్ కి గతంలో తను లీజా దగ్గర నేను నీకు ఆ వైరస్ ని తీసుకొచ్చి ఇస్తానని ఏదో చెప్పిన విషయం గుర్తుకొస్తుంది. అదే సమయంలో మార్క్ అతని సిస్టర్ గురించి హీరోయిన్ దగ్గర చెప్తాడు. నిజానికి అతను ఒక పోలీస్ ఆఫీసర్ కాదు. మార్క్ ఇంకా అతని సిస్టర్ ఇద్దరు జర్నలిస్ట్. అంబ్రెల్లా కార్పొరేషన్ ప్రపంచం మొత్తాన్ని సర్వనాశనం చేసే ఒక డేంజరస్ అయిన వైరస్ ని క్రియేట్ చేస్తున్నారని కనిపెట్టిన వీళ్ళు ఈ నిజం గురించి ప్రపంచానికి తెలియపరచడం కోసం ఆ వైరస్ ని దొంగలించాలని అనుకున్నారు. అందుకే లీజా ఈ హైవ్ లోకి వచ్చింది. కానీ వీళ్ళ మిషన్ పూర్తవక ముందే తను చనిపోయిందని మార్క్ చాలా బాధపడి ఏడుస్తాడు. అదేలా అతను హీరోయిన్ దగ్గర ఈ హైవ్ కి చెందిన వాళ్ళలో ఎవరో ఒకరు నా సిస్టర్ తో డీలింగ్ పెట్టుకుని ఈ వైరస్ ని దొంగతనం చేయడంలో తనకి సహాయం చేశారు. కానీ ఆ వ్యక్తి వీళ్ళకి ద్రోహం చేసి ఆ వైరస్ ని కూడా అతను తీసుకువెళ్లిపోయాడు. నాకు తెలిసి అతనే ఈ వైరస్ ని లీక్ చేసి ఇక్కడున్న ప్రజలందరినీ జాంబీస్ గా మార్చుంటాడని మార్క్ హీరోయిన్ దగ్గర చెప్తాడు. అందుకు తను ఈ వైరస్ తో వాళ్ళేం చేస్తారని అడిగినప్పుడు ప్రపంచంలో ఈ వైరస్ స్ప్రెడ్ అయితే మార్కెట్ లో దీని యాంటీడోట్ వాల్యూ కొన్ని మిలియన్స్ లో ఉంటుంది. డబ్బు కోసమే ఇలా చేసుంటారని అతను చెప్తాడు. అది విన్న ఆలిస్ మేబీ తనే ఈ పనిని చేసింది గల అని తను చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. అయినా తన మెమరీస్ ఏవి తనకి క్లియర్ గా గుర్తుండవు కాబట్టి ఆలిస్ మార్క్ దగ్గర ఏం చెప్పుకోదు. కట్ చేస్తే వీళ్ళని మళ్ళీ కొన్ని జాంబీస్ వెంట పడుతుంది కాబట్టి ఆలిస్ మరియు మార్క్ పరిగెడుతూ మళ్ళీ ఆ సూపర్ కంప్యూటర్ మెయిన్ ఫ్రేమ్ ఉన్న రూమ్ కే వెళ్లిపోతారు. అన్ఎక్స్పెక్టెడ్లీ వీళ్ళ మిగతా టీం మెంబర్స్ కూడా అక్కడే ఉంటారు. ఇప్పుడు వీళ్ళున్న ఈ మెయిన్ ఫ్రేమ్ రూమ్ చుట్టూ జాంబీసే ఉండడంతో ఈ గ్రూప్ మొత్తం ఎటు వెళ్ళలేక ఈ చోట్లోనే ఇరుక్కుంటారు. అండ్ సమస్య అయితే అక్కడితో ఆగిపోలేదు. వీళ్ళంతా ట్రైన్ ఎక్కి బయలుదేరినప్పుడు ఎంట్రన్స్ లో ఒక బాంబ్ సెట్ చేశారు కదా, ఆ బాంబ్ పేలిపోవడానికి ఇంకా కేవలం గంట సేపు మాత్రమే ఉంది. సో ఇంకో 1 అవర్ లో కనుక వీళ్ళు బయటికి వెళ్ళకపోతే ఎంట్రన్స్ మొత్తం కొలాప్స్ అయ్యి వీళ్ళంతా ఇక జీవితాంతం ఇక్కడే ఇరుక్కుంటారు. లోపల ఏదైనా తప్పు జరిగి వీళ్ళు బయటికి రాలేకపోతే ఆ వైరస్ స్ప్రెడ్ ని ఆపడం కోసమే వీళ్ళు ఆ బాంబ్ ని ముందు సెట్ చేశారు. సో చుట్టూ జాంబీస్ ఇంకెక్కడికి వెళ్తారు, ఇక తప్పించుకునే ఛాన్సెస్ లేవని ఈ గ్రూప్ మొత్తం భయపడి కూర్చుని పోయినప్పుడు తన ఫేట్ ని అక్సెప్ట్ చేయని ఆలిస్ ఆ రెడ్ క్వీన్ మదర్ బోర్డ్ ఉన్న బ్యాగ్ ని పట్టుకుని ఆ సూపర్ కంప్యూటర్ ఛాంబర్ లోకి వెళ్తుంది. నువ్వు ఏం చేస్తున్నావని మిగతా వాళ్ళు అడిగినప్పుడు ఇప్పుడు మనల్ని ఎవరైనా కాపాడగలరంటే అది ఈ సూపర్ కంప్యూటర్ వల్ల మాత్రమే కుదురుతుంది. మనం దాన్ని ఆన్ చేద్దాం, ఒకవేళ అది మనకి సహాయం చేయకపోతే మనం దాన్ని మళ్ళీ షట్ డౌన్ చేసేస్తామని బెదిరించుద్మా అని అంటుంది. ఈ ప్లాన్ కి ఒప్పుకున్న క్యాప్టెన్ కూడా ఒక్క బటన్ తో రెడ్ క్వీన్ ని పూర్తిగా డిలీట్ చేసి ఒక సెటప్ ని రెడీ చేస్తాడు. వీళ్ళు ఆ సూపర్ కంప్యూటర్ ని రియాక్టివేట్ చేశాక అది వీళ్ళ దగ్గర టీ వైరస్ మనుషులని చంపిస్తుంది. కానీ ఈ వైరస్ వల్ల చనిపోయిన వారి శరీరం ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లానే నెయిల్స్ పెరగడం, జుట్టు పెరగడం అని రియాక్ట్ అవుతుంది. ఆ బాడీకి మళ్ళీ ప్రాణం వచ్చినట్టు అది లేచి నిల్చొని మాంసం కోసం, రక్తం కోసం వెతుకుతుంది. అలాంటి వాళ్ళు మిమ్మల్ని కొరికేస్తే లేదా వాళ్ళ గోలతో మిమ్మల్ని స్క్రాచ్ చేసేస్తే కూడా మీరు ఆ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అవుతారు. అలా జరిగితే చివరికి మీరు కూడా చనిపోయి ఆ జాంబీస్ లా మారిపోతారని అంటుంది. ఈ జాంబీస్ ని మీరు ఆపాలంటే వాటి చెయ్యకాలని కట్ చేస్తే సరిపోదు. ఒకటి వాటి తలని శరీరం నుంచి వేరు చేయాలి, లేదా ఆ జాంబీస్ బ్రెయిన్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయాలని రెడ్ క్వీన్ వీళ్ళ దగ్గర చెప్తుంది. ఈ టీం హెల్ప్ అడిగినప్పుడు ఆ సూపర్ కంప్యూటర్ నేను మీకు సహాయం చేస్తాను, కానీ ఇన్ఫెక్షన్ అయిన వారు ఎవరు ఈ చోటు వదిలి బయటికి వెళ్ళడానికి వీల్లేదని అది వీళ్ళ దగ్గర స్ట్రిక్ట్ గా చెప్తుంది. బట్ ఆల్రెడీ వీళ్ళ టీంలో రెయిన్ ఇన్ఫెక్ట్ అయి ఉన్నది కదా, సో తను తన గాయాలని కవర్ చేస్తుంది. తరువాత రెడ్ క్వీన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో చేసిన వీళ్ళు ఒక సీక్రెట్ ప్యాసేజ్ ని కనిపెట్టి అందులోకి వెళ్తారు. ఆ దారిలో వీళ్ళు కొంచెం దూరం వెళ్ళాక అనుకోని సమయంలో అక్కడున్న ఇనుప వైర్ కి వెనకున్న కొన్ని జాంబీస్ హీరోయిన్ ఫేక్ హస్బెండ్ అయిన స్పెన్సర్ ని పట్టుకుంటాయి. వీళ్ళ బ్యాడ్ లక్, కొంచెం సేపటిలో వీళ్ళున్న ఈ దారిలో కూడా చాలా జాంబీస్ వచ్చేస్తాయి. అవి వీళ్ళపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో ఆలిస్ తన స్కిల్స్ ని ఉపయోగించుకుని కొన్ని జాంబీస్ ని కొడుతుంది. మిగతా వాళ్ళు గన్స్ తో వాటిపై ఫైర్ చేస్తూ ఆ జాంబీస్ ని ఎదిరిస్తారు. ఒక పర్టికులర్ టైంలో ఆ జాంబీల సంఖ్య పెరిగి అవి వీళ్ళని అన్ని వైపులో నుంచి సరౌండ్ చేసినప్పుడు ఈ గ్రూప్ మొత్తం ఎస్కేప్ అవ్వడం కోసం మీదున్న కొన్ని పైప్స్ మీదకి ఎక్కుతారు. తన టీమ్మేట్స్ అందరినీ ప్రొటెక్ట్ చేస్తూ ఆఖరిగా రావాలనుకున్న రెయిన్ ని ఆ జాంబీస్ మరికొన్ని సార్లు కొరుకుతాయి. బట్ అయినప్పటికీ ఎలాగోలా కష్టపడి తను కూడా ఆ ట్యూబ్స్ పైకి ఎక్కిపోతుంది. అలా వీళ్ళంతా కొంచెం కూడా కనికారం లేని ఆ జాంబీస్ అన్నిటికీ
అందని ఎత్తులో క్రాల్ చేస్తూ ఒక ఓపెనింగ్ వైపుకి వెళ్తుంటారు. కానీ మధ్యలోనే ఆ పైప్స్ వీళ్ళందరి వెయిట్ ని భరించలేక ఇరిగిపోతుంది. ఈ ఇన్సిడెంట్ లో క్యాప్లన్ తప్ప మిగతా వాళ్ళందరూ సేఫ్ గా ఓపెనింగ్ ని చేరుకుంటారు. ఆ జాంబీల గుంపు మధ్య పడిన అతన్ని అవి కొరుకుతున్నప్పుడు క్యాప్లన్ ఆ నొప్పి భరించలేక చాలా కష్టపడి అక్కడ పక్కనే ఇరిగిపడున్న ఇంకో పైప్ మీదకి ఎక్కుతాడు. ఆలిస్ క్యాప్లన్ ని రక్షించడం కోసం వెళ్లాలనుకుంటుంది. అయినా అతను అది ఎలానో ఇప్పుడు కుదరని పని కాబట్టి అతను తన టీం మెంబర్స్ దగ్గర అతని గురించి ఎక్కువ ఆలోచించకుండా వాళ్ళని వెళ్లి తప్పించుకునే మార్గాన్ని వెతకమంటాడు. రియాలిటీని అర్థం చేసుకున్న హీరోయిన్ ఇంకా మిగతా టీం మెంబర్స్ కూడా బాధపడుతూ క్యాప్లన్ ని అక్కడే వదిలేసి వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్ళాక క్యాప్లన్ అతని దగ్గరున్న ఆఖరి బుల్లెట్ తో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించి చివరికి తనని షూట్ చేయడానికి బదులు ముందున్న ఒక జాంబీని షూట్ చేసేస్తాడు. క్యాప్లన్ తను ఉన్న పైప్ ని ఫాలో అవుతూ వేరే డైరెక్షన్ లో వెళ్తున్నట్టు చూపిస్తారు. హీరోయిన్ తో పాటు మిగతా వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ల్యాబ్ ఉన్న చోట్ల ఉన్నారు. ఆల్రెడీ ముందు సీన్ లో డోర్స్ ఓపెన్ అయి అందులో ఉన్న నీళ్లు మొత్తం క్లియర్ అవ్వడం వల్ల ఈ టీం మెంబర్స్ ఆ ల్యాబ్ కారిడోర్ మధ్యలో నుంచి నడుస్తూ వెళ్తారు. ఆ చోటుని చూసిన ఆలిస్ కి తను ఇంతకు ముందు ఇక్కడికి వచ్చిన మెమరీస్ అన్ని గుర్తుకొస్తాయి. అప్పుడు తనకి బ్లూ కలర్ క్యాప్సూల్స్ లో వైరస్ ని స్టోర్ చేస్తారు మరియు గ్రీన్ కలర్ క్యాప్సూల్స్ లో ఈ వైరస్ యాంటీడోట్ ని స్టోర్ చేస్తారన్న విషయం గుర్తుకు రాగానే ఇన్ఫెక్ట్ అయిన రెయిన్ ని కాపాడడం కోసం హీరోయిన్ వెంటనే ఆలస్యం చేయకుండా ఆ క్యాప్సూల్స్ అన్ని వీళ్ళు ఎక్కడ దాచుంటారో ఆ చోటికి వెళ్తుంది. తను ఇలా ఈ చోట్లో నావిగేట్ చేయడం చూసిన మార్క్ అసలు హైవ్ లో ఎక్కడ ఏముందని రీసెర్చర్స్ కి పూర్తిగా తెలియదు. అన్నప్పుడు నువ్వెలా ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు, నిజం చెప్పు, నువ్వే నా చెల్లిని మోసం చేసావా అని అడిగినప్పుడు ఆలిస్ నాకు పెద్దగా ఏం గుర్తులేదు, సో నువ్వు కూడా నన్ను ఎక్కువ ప్రశ్నించకని తను ఆ ల్యాబ్ మొత్తం వెతుకుతుంది. హీరోయిన్ స్టార్టింగ్ సీన్ లో ఆ దొంగ ఆపరేట్ చేసిన ఆ మెకానికల్ ఆర్మ్ ఉన్న కంటైనర్ కి వచ్చి చూస్తుంది. ఇక్కడే ఆ క్యాప్సూల్స్ ఉండాలి, కానీ అవి ఇప్పుడు ఇక్కడ లేదని హీరోయిన్ చాలా టెన్షన్ అవుతుంది. ఇప్పటికే చాలా సార్లు కొరికేయడం వల్ల ఇన్ఫెక్ట్ అయిన రెయిన్ తన శరీరంపై కంట్రోల్ ని కోల్పోయి అన్కాన్షియస్ అవుతూ దయచేసి నన్ను చంపేయండి అని బతిమాలుతుంటుంది. ఆ సమయంలో ఈ ల్యాబ్ ని చూసిన స్పెన్స్ కి కూడా కొన్ని మెమరీస్ గుర్తుకొస్తాయి. యాక్చువల్లీ ట్విస్ట్ ఏంటంటే స్పెన్సే ఆ వైరస్ ని దొంగిలించాడు. ఆలిస్ మరియు లీజా ఆ వైరస్ ని దొంగిలించాలని ప్లాన్ చేయడం దూరంలో ఉన్న స్పెన్స్ వినిస్తాడు. వాళ్ళ కాన్వర్సేషన్ ని బట్టి ఆ వైరస్ ఎంత విలువైనదని అర్థం చేసుకున్న స్పెన్స్ అతని స్వార్థం కోసం అతనే తన ఐడిని యూజ్ చేసుకుని ఈ పనిని చేశాడు. ల్యాబ్ నుంచి ఎవరికి డౌట్ రాకుండా ఎస్కేప్ అవడం కోసమే స్పెన్స్ ఆ వైరస్ ని ఇరగొట్టి ఒక డిస్ట్రాక్షన్ ని క్రియేట్ చేశాడు. బట్ అతను ఈ ట్రైన్ ఎక్కి ఈ చోటు నుంచి తప్పించుకునే లోపే రెడ్ క్వీన్ ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ ని యాక్టివేట్ చేసి గ్యాస్ రిలీజ్ చేసి అతన్ని అన్కాన్షియస్ చేసేస్తుంది. ప్రెసెంట్ లో అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని చేంజ్ అవడం చూసిన ఆలిస్ ఇక్కడేదో తప్పు జరుగుతుందని వెంటనే టేబుల్ పై ఉన్న గన్ని తీయాలనుకుంటుంది. బట్ తనకన్నా ముందు ఆ గన్ని అందుకున్న స్పెన్స్ దానితో మిగతా వాళ్ళందరిపై ఏం చేస్తూ మనమందరం ఎందుకు దెబ్బలాడుకోవాలి, నేను మీకు ఒక ఛాన్స్ ఇస్తా, మీరు నన్ను ఫాలో అవ్వండి, మనమందరం కలిసి ముందు ఈ చోట్లో నుంచి తప్పించుకుందాం, ఆ తర్వాత ఈ వైరస్ ని అమ్మి మనమందరం లైఫ్ లో చాలా హ్యాపీగా ఉందామని అంటాడు. అయినా ఇలాంటి ఒక ప్లాన్ మిగతా వాళ్ళ ఎవ్వరికీ నచ్చదు. అలా వీళ్ళంతా ఆర్గ్యూ చేస్తున్నప్పుడు స్పెన్సర్ వెనక నీటిలో నుంచి ఒక జాంబీ లెగిచి అతని దగ్గరికి వస్తుంటుంది. మిగతా వాళ్ళు కూడా చూసి చూడనట్టు నటించడంతో ఆ జాంబీ స్పెన్సర్ ని కొరికేస్తుంది. అయినా స్పెన్సర్ త్వరగా దాని దగ్గర నుంచి తప్పించుకుని ఆ జాంబీని కాల్చేస్తాడు. ఇప్పుడు అతను ఇన్ఫెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి అతను వెంటనే ఆలస్యం చేయకుండా మీరంతా ఇక్కడే ఉండి చావండని వీళ్ళని ఈ ల్యాబ్ లోనే లాక్ చేసి స్పెన్సర్ ఆ చోటు నుంచి బయటకు వచ్చి ఆ ట్రైన్ ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. యాక్చువల్లీ ఇక్కడే స్పెన్సర్ ఆ వైరస్ మరియు దాని యాంటీడోట్ ఉన్న బ్రీఫ్ కేస్ ని దాచున్నాడు. ఆ గ్రీన్ కలర్ క్యాప్సూల్ లో ఉన్న మెడిసిన్ ని అతను తన శరీరంలో ఇంజెక్ట్ చేసుకున్నాక స్పెన్సర్ కి ఏవో కొన్ని వింత శబ్దాలు వినిపిస్తాయి. అతను ఈ సౌండ్ ఏంటా అని తలెత్తి చూస్తే పైన కంటైనర్ లో నుంచి తప్పించుకున్న క్రూరమైన క్రియేచర్ ఉంటుంది. అది చూసిన స్పెన్సర్ భయంలో ఫ్రీజ్ అయిపోయినప్పుడు ఆ క్రియేచర్ ఇతనిపై దాడి చేసి ఇతన్ని చంపి అతని బాడీలో ఉన్న మాంసాన్ని తింటుంది. ఈ ఘోరాన్ని రెడ్ క్వీన్ ల్యాబ్ లో ఉన్న వీళ్ళందరికీ లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. ఆ క్రియేచర్ స్పెన్సర్ ని తింటూ ఎవాల్వ్ అవ్వడం చూసిన వీళ్ళు ఆశ్చర్యపోయినప్పుడు ఆ సూపర్ కంప్యూటర్ వీళ్ళ దగ్గర ఇది కూడా టీ వైరస్ ని బేస్ చేసి అంబ్రెలా కార్పొరేషన్ స్టార్టింగ్ లో క్రియేట్ చేసిన ఒక బయో వెపన్. ఈ భయంకరమైన క్రియేచర్ మనుషుల్ని చంపి తినే కొద్దీ అది మ్యూటేట్ అవుతూ మరింత శక్తివంతమైనదిగా మారుతుందని రెడ్ క్వీన్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ బాంబ్ పేలిపోవడానికి ఇంకా 20 నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి ఈ ల్యాబ్ లో ఇరుక్కున్న ఈ టీం స్పెన్సర్ లాక్ చేసిన డోర్ ని ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ ని రెడ్ క్వీన్ దగ్గర చెప్పమని అడుగుతారు. అందుకు ఆ సూపర్ కంప్యూటర్ నేను మీకు కావాల్సిన పాస్వర్డ్ ని ఇస్తా, కానీ దానికి మారుగా ముందు మీరు ఇన్ఫెక్ట్ అయిన రెయిన్ ని చంపేయండి అని అంటుంది. ఇన్ఫెక్షన్ బయట ప్రపంచానికి స్ప్రెడ్ అవ్వకూడదు కాబట్టి ఈ సూపర్ కంప్యూటర్ ఇలాంటి ఒక డిమాండ్ ని చేస్తుంది. అయినా హీరోయిన్ అయితే అలా చేయలేక ఏం చేయాలో కూడా తెలియక ఆలోచిస్తున్నప్పుడు స్పెన్స్ ని చంపిన ఆ క్రియేచర్ వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారన్న విషయాన్ని కనిపెట్టి ఆ ల్యాబ్ కి ఉన్న గ్లాస్ ని ఇరగొట్టి లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంది. త్వరగా తనని చంపేయండి, నేను మిమ్మల్ని కాపాడుతానని రెడ్ క్వీన్ చెప్పినప్పుడు రెయిన్ కూడా ఒక గొడ్డలని ఆలిస్ కి ఇచ్చి నన్ను చంపి అట్లీస్ట్ మీరైనా తప్పించుకోండి అని అంటుంది. ఇక్కడ ఈ సూపర్ కంప్యూటర్ ఇంకెందుకు ఆలోచిస్తున్నావు, త్వరగా తన మెడని నరికే అని చెప్తుంటే ఆ క్రియేచర్ కూడా ఆల్మోస్ట్ ఆ గ్లాస్ ని ఇరగొట్టిస్తుంది. బట్ హీరోయిన్ అయితే ఆ గొడ్డలితో తన ఫ్రెండ్ ని కాదు ఆ సూపర్ కంప్యూటర్ మాట్లాడి మానిటర్ ని నరుకుతుంది. అప్పుడు సడన్ గా ఆ చోట్లో మొత్తం పవర్ కట్ అవ్వడంతో ఇది ఎలా జరిగిందా అని చూస్తే వీళ్ళకి వెనకున్న స్టీల్ డోర్ ని ఓపెన్ చేసుకుని క్యాప్లన్ వస్తాడు. రెడ్ క్వీన్ ని మళ్ళీ షట్ డౌన్ చేసింది అతనే. వెంటనే వీళ్ళందరూ పరిగెట్టుకుంటూ ఆ ట్రైన్ ఉన్న చోటుకొచ్చి ఆ వెహికల్ ని స్టార్ట్ చేసి అక్కడ నుంచి బయలుదేరుతారు. హీరోయిన్ ఆ బ్రీఫ్ కేస్ లో ఉన్న యాంటీడోట్ లో ఒక డోస్
ని రెయిన్ శరీరంలో ఇంజెక్ట్ చేస్తుంది. బట్ వీళ్ళ బ్యాడ్ లక్, ఇంత స్పీడ్ గా మూవ్ అవుతున్న ఈ ట్రైన్ ను కూడా క్రియేచర్ ఫాలో అవుతూ వచ్చి అది వీళ్ళపై దాడి చేస్తుంది. ఆ క్రియేచర్ చాలా పవర్ఫుల్ కాబట్టి దాని గోరు ఈ ట్రైన్ కంపార్ట్మెంట్ ని చీల్చడం మాత్రం కాకుండా లోపల నిల్చొనున్న మార్క్ చేతిని కూడా గీరేస్తుంది. ఆ క్రియేచర్ ఒక డోర్ ని ఓపెన్ చేసి దాని చేతికి అందిన క్యాప్లన్నీ అది ఈడ్చుకు వెళ్ళిపోతుంది. సో అతను కూడా ఇప్పుడు చనిపోయాడు. మార్క్ పరిగెడుతూ వెళ్లి అక్కడున్న ఇంకో డోర్ ని లాక్ చేస్తాడు. కానీ ఆ క్రియేచర్ గుద్దికి ఆ డోర్ ఊడిపోయి అది అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆలిస్ తన గన్తో ఆ మాన్స్టర్ ని చాలా సార్లు షూట్ చేస్తుంది. కానీ ఈ క్రియేచర్ ని హెడ్ షాట్ వేసినా కూడా దానికేం కాదు. అది దాని నాలుకతో హీరోయిన్ కాలిని పట్టుకున్నప్పుడు మార్క్ టైం చూసి కొన్ని స్టీల్ పైప్స్ తో ఆ క్రియేచర్ ని పొడుస్తాడు. ఛాన్స్ దొరకగానే హీరోయిన్ కూడా ఒక మెటల్ తో ఆ క్రియేచర్ నాలుకని పొడిచి దాన్ని ఆ చోట్లో లాక్ చేసి మార్క్ ని వెంటనే కిందున్న డోర్స్ ని ఓపెన్ చేయమని అరుస్తుంది. బట్ ఇక్కడ ఇన్ఫెక్ట్ అయి చాలాసేపు అవ్వడం వల్ల రెయిన్ శరీరంలో యాంటీడోట్ పనిచేయక తను ఇప్పుడు ఒక పూర్తి జంబీగా మారిపోయి ఉంటుంది. తను మార్క్ పైన దాడి చేసినప్పుడు అతను వేరే మార్గం దొరకక తనని షూట్ చేసి హీరోయిన్ చెప్పినట్టే కిందున్న డోర్స్ ని కూడా ఓపెన్ చేస్తాడు. ట్రైన్ హై స్పీడ్ లో మూవ్ అవ్వడం వల్ల కింద పడిన ఆ క్రియేచర్ శరీరానికి నిప్పంటుకుని ఆ మాన్స్టర్ అక్కడే కాలి చనిపోతుంది. అండ్ అట్ ద ఎండ్ హీరోయిన్ మరియు మార్క్ మాత్రం సేఫ్ గా మ్యాన్షన్ కి తిరిగి వచ్చి ఆ టైమర్ ని స్టాప్ చేసి వీళ్ళు ప్రాణాలతో తప్పించుకుంటారు. కానీ ఇన్ఫెక్ట్ అయిన మార్క్ కి ఆలిస్ ఆ యాంటీడోట్ ఇవ్వాలనుకున్నప్పుడు అంతకు ముందే అన్ఎక్స్పెక్టెడ్లీ వీళ్ళున్న ఈ మ్యాన్షన్ లోకి కొంతమంది ప్రొటెక్టివ్ సూట్ వేసుకుని వచ్చి వాళ్ళు హీరోయిన్ ఇంకా మార్క్ ని పట్టుకుని వాళ్ళని బలవంతంగా వాళ్ళతో పాటు తీసుకువెళ్ళిపోతారు. అక్కడ కట్ చేసి నెక్స్ట్ సీన్ లో ఆలిస్ కి మెలకు వచ్చి చూస్తే హాస్పిటల్ లాంటి రూమ్ లో తను ఒక బెడ్ లో పడుకుని ఉంటుంది. హీరోయిన్ తన శరీరంలో ఉన్న నీడిల్స్ అన్నిటిని బయటికి తీసి ఆ రూమ్ నుంచి బయటకు వస్తుంది. కానీ సర్ప్రైజింగ్లీ ఆ హాస్పిటల్లో ఎవరూ తన కంటికి కనిపించరు. ఏం అర్థం కాక ఆలిస్ బట్టలు మార్చుకొని ఆ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి చూస్తే తనకి అక్కడ ఒక పెద్ద షాక్. వీధులు మొత్తం అక్కడ ఏదో ఒక పెద్ద డిసాస్టర్ జరిగినట్టు, చాలా చోట్లలో యాక్సిడెంట్స్ అని ఫైర్ అయిపోవడం అని ఉంటుంది. ఆలిస్ అక్కడ ఉన్న ఒక పోలీస్ కార్ లో నుంచి ఒక షాట్ గన్ ని తీసుకుని లోడ్ చేస్తుంది. సో ఆ వైరస్ ఎలానో స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు ప్రపంచం మొత్తం నాశనం అయిపోయినట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టోరీ మీకు నచ్చిందా లేదా అనే దాని గురించి చెప్పి పార్ట్ 2 కోసం కింద కామెంట్ చేయండి.